టీ20 క్రికెట్లో డెత్ ఓవర్లు. క్రీజులో ఉన్న బ్యాటర్కు బౌలర్ ఏం వేయబోతున్నాడో ముందే స్పష్టంగా తెలుసు. అది యార్కర్ అని అందరికీ తెలుసు. దానికి తగ్గట్టే బ్యాటర్ తన ఫుట్వర్క్ను సిద్ధం చేసుకుంటాడు. అయినా సరే ఎందుకు విఫలమవుతాడు? మలింగ, స్లింగ్ యాక్షన్, వకార్ యూనిస్, రివర్స్ స్వింగ్ ఇవి యార్కర్ను ప్రమాదకరంగా మార్చే సంప్రదాయ పద్ధతులు. కాని జస్ప్రీత్ బుమ్రా శైలి వీటికి పూర్తిగా భిన్నం. బుమ్రా బంతిని విసిరే కోణం మలింగలా మరీ కిందినుంచి రాదు. అలాగని వకార్లా విపరీతమైన రివర్స్ స్వింగ్ కూడా ఉండదు. మరి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లు సైతం బుమ్రా యార్కర్ను ముందే పసిగట్టినా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? దీనికి సమాధానం అతని రనప్లోనూ బౌలింగ్ యాక్షన్లోనూ దాగి ఉంది. కేవలం 15 అడుగుల చిన్న రనప్. ఇక్కడ వేగం దూరం నుంచి రాదు. క్రీజులోకి రాగానే ఏమాత్రం వంగని అతని ఎడమకాలు ఒక బలమైన స్తంభంలా మారుతుంది. ఆ శరీర వేగమంతా ఒక్కసారిగా బంతిని విసిరే చేతిలోకి బదిలీ అవుతుంది. అక్కడే అసలు అద్భుతం జరుగుతుంది. అతని మోచేయి 35 డిగ్రీల వెనక్కి వంగుతుంది. ఒక స్లింగ్ షాట్ లాగా బంతి బయటకు వస్తుంది. దీనివల్ల బంతివి ఆకారంలో పైనుంచి రిలీజ్ అవుతుంది. సగటు ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే బుమ్రా చేతిలోంచి బంతి 48 సెంటీమీటర్లు ముందుగానే బ్యాటర్ వైపు దూసుకొస్తుంది. అంటే 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని అంచనా వేయడానికి బ్యాటర్కు దక్కాల్సిన సమయం కంటే చాలా తక్కువ సమయం మాత్రమే దొరుకుతుంది. వేగమనేది ఇక్కడ కేవలం ఒక భ్రమ మాత్రమే. అతని అసలు ఆయుధం ఆ తగ్గిపోయిన దూరం. అయితే కేవలం వేగం ఉంటే సరిపోదు. దానికి ఖచ్చితత్వం తోడవ్వాలి. ఐపీఎల్లో సగటు బౌలర్ల యార్కర్ ఖచ్చితత్వం 41% ఉంటే బుమ్రా ఖచ్చితత్వం ఏకంగా 68%. క్రీజులోని చివరి 50 సెంటీమీటర్ల పరిధిలోనే బంతి ఖచ్చితంగా పడుతుంది. చిన్నప్పుడు ఇంట్లో వాళ్లు నిద్రపోతున్నప్పుడు శబ్దం రాకుండా గోడకింద ఉండే స్కర్టింగ్కు బంతిని విసిరిన సాధన నుంచి పుట్టిన అద్భుతమైన ఖచ్చితత్వమిది. ఇలా చేతిలోంచి బయటకు వచ్చిన బంతి నిటారుగా ఉన్న సీమ్తో విపరీతమైన బ్యాక్ స్పిన్తో దూసుకొస్తుంది. ఈ మ్యాగ్నస్ ఎఫెక్ట్ కారణంగా బంతి ఒక హాఫ్ వ్యాలీలాగా బ్యాట్ కిందికి రాదు. నేరుగా బ్యాటర్ కాలివేళ్ల దగ్గరికి అత్యంత వేగంగా డైవ్ చేస్తుంది. బుమ్రా యార్కర్ అనేది కేవలం ఒక బంతి కాదు. అదొక వ్యూహాత్మక వల. గంటకు 143 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతికి 118 నుంచి 122 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఆఫ్ కట్టర్కి బుమ్రా చేతివేగంలో ఎలాంటి మార్పు ఉండదు. సాధారణంగా బుమ్రా తన స్పెల్ను యార్కర్తో మొదలుపెట్టడు. ముందుగా బ్యాటర్ ఫుట్వర్క్ ఎలా ఉందో గమనిస్తాడు. హార్డ్ లెంత్ బంతులతో లేదా బౌన్సర్లతో బ్యాటర్ను క్రీజులో అటూ ఇటూ కదిలేలా చేస్తాడు. ఆ ఒత్తిడిలో బ్యాటర్ కాలి కదలికల్లో ఎక్కడైతే చిన్న ఖాళీ ఏర్పడుతుందో ఖచ్చితంగా ఆ ప్రదేశంలోకే యార్కర్ దూసుకొస్తుంది. ఈ భౌతిక వ్యూహాత్మక దాడులకు తోడు మానసిక విధ్వంసం మొదలవుతుంది. చేతివేగం ఒకేలా ఉండటం, బంతి 48 సెంటీమీటర్లు ముందుగానే రిలీజ్ అవ్వడం వల్ల బ్యాటర్ మెదడులో సమయం ముందే ముగిసినట్లు అనిపిస్తుంది. దీనివల్ల బ్యాటర్ తన షాట్ను 0.08 సెకండ్ల ముందుగానే ఆడాల్సి వస్తుంది. ఆ చిన్నపాటి తప్పు చాలు. అక్కడి నుంచి బ్యాటర్కు ఏ దారీ కనిపించదు. ఆ బంతిని ఆపాలని చూస్తే టైమింగ్ తప్పుతుంది. పక్కకు జరిగి ఆడాలని చూస్తే బ్యాలెన్స్ కోల్పోతాడు. ఇక వదిలేస్తే ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్ డెత్ ఓవర్లలో పరుగులు చెయ్యాలనే ఒత్తిడికి ఏ క్షణాన యార్కర్ వస్తుందోనన్న భయం కూడా తోడైతే ఆ ఆందోళనలోనే బ్యాటర్లు సగం ఓడిపోతారు. దీని ఫలితమే బుమ్రా అద్భుతమైన గణాంకాలు. ఐపీఎల్ డెత్ ఓవర్లలో సగటున ఓవర్కు 8 పరుగుల చొప్పున ఆదా చేస్తూ సూపర్ ఓవర్లలో 4.50 ఎకానమీ సాధించడం అతని ఆధిపత్యానికి నిదర్శనం. దీనికి చారిత్రక సాక్ష్యం 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్. సౌతాఫ్రికాతో జరిగిన ఆ తీవ్రమైన ఒత్తిడి మ్యాచ్లో బుమ్రా ఖచ్చితత్వం ముందు ప్రత్యర్థి పవర్ హిట్టింగ్ పూర్తిగా తలవంచింది. ప్రతి బంతికి వికెట్ తీయకపోయినా మ్యాచ్ గమనాన్నే అతను పూర్తిగా మార్చేశాడు. జస్ప్రీత్ బుమ్రా యార్కర్ ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ప్రమాదకరమైన అస్త్రం. ఎందుకంటే అతని భౌతిక వైవిధ్యం బ్యాటర్ సమయాన్ని లాగేసుకుంటుంది. అతని వ్యూహం బ్యాటర్ అంచనాలను దెబ్బతీస్తుంది. అతని ఖచ్చితత్వం పరుగులు చేసే అవకాశమే లేకుండా